ఇంకొక మాట చూడు, నువ్వు దేవునిలో ఉంటే దెయ్యం పట్టిన వాడు నీ ముందు ఉంటే నీళ్ళలో ఆ నీళ్లు పట్టుకొని యేసు రక్తం కలుగునుగా కానీ అపవాదికి ఇచ్చేవాడు ఏమంటాడు తెలుసా? నువ్వు పట్టుకునేది నీళ్ళే, నువ్వు ఏమన్నావు? యేసు రక్తం కలుగునుగాక అన్నావు. నీ నోటి మాటలో ఉన్న ఆ శక్తి ఏం శక్తి? ఏమని? యేసు నామం అనే శక్తి. అన్ని నామముల కన్నా యేసు నామము ఏమంట? శక్తివంతమైనది. అన్ని నామముల కంటే పైనామము గొప్పది. యేసు నామము శక్తివంతమైంది, యేసు నామం పరిపూర్ణమైంది. యేసు నామములో రోగాలు పోతాయి, యేసు నామంలో దెయ్యాలు పోతాయి, యేసు నామంలో పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా.